ఏంటి మీకు మీ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చినందుకు మరి ఏమన్నా ఆనందపడుతున్నారా? అంటే మీదే ఉందండి, అక్కడ అంతా బీజేపీది కాబట్టి దాన్ని ఎలా చూడాలి? రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటే మరి ఇక షర్మిల గారు అన్నట్టు బీజేపీ అంటే మీరంటే ఆల్రెడీ పొత్తులో ఉన్నారు, దాన్ని ఎవరు కాదనలేరు. అయినా ఇక్కడ అభ్యర్థి వచ్చేసి తెలుగు అభ్యర్థి అంటున్నారు, అదొక వాదన వచ్చింది. కానీ ఆ లెన్స్లో భాగంగా కూటమి ధర్మం కాబట్టి అని మద్దతు ప్రకటించారు. నిన్న ఢిల్లీలో కూడా బాబు గారు అదే చెప్పారు, అసలు డౌట్స్ ఎందుకు వస్తున్నాయని చెప్పేసి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలి? నమస్కారం సార్, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకి, సిటీ 24/7 వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. సార్, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి 2014 ముందు కానీ 2014 తర్వాత కానీ ఎప్పుడు కూడా అతను బీజేపీని వ్యతిరేకించాడు. ఆయన బీజేపీ విధానాల్ని అనుసరించాడు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. కాకపోతే మొన్న 24 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది అని అతను చెప్పకుండా అతని పార్టీ సోషల్ మీడియాలో ఇతరులతో నేనేదో సెక్యులర్ వాదిని, నేను బీజేపీతో పొత్తు పెట్టుకోలేము, తెలుగుదేశం పెట్టుకుంది అని ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఓట్లని రెచ్చగొడటానికి ఉపయోగించుకున్నారు. అంటే ఆయనకి ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటే అది ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి వ్యతిరేకమని ప్రచారం చేస్తారు. ఆయన మాత్రం ఎక్కడ కూడా బీజేపీని విమర్శించడు, బీజేపీ విధానాలను విమర్శించడు, బీజేపీని మోడీ గారిని కూడా విమర్శించడు. అంటే ఇందాక లక్ష్మణ్ గారు ఒకటి చెప్పారు, కేసుల్లో ఛార్జ్ షీట్లన్నీ పెట్టేశారు అది అంటే 2019-24 కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి, లిక్కర్ కుంభకోణం భారతదేశంలోనే చాలా పెద్ద కుంభకోణం. మరి అరవింద్ కేజ్రీవాల్ని, సిసోడియాని, కవితని ఇంకా చాలా మందిని అరెస్ట్ చేశారు. తమిళనాడులో ఈడీని పంపించారు, ఛత్తీస్గఢ్లో ఈడీని పంపించారు, కానీ ఆంధ్రప్రదేశ్లో పంపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కుంభకోణంలో బట్టబయలైనప్పటికీ కూడాను వేలాది కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతున్న బీజేపీ అధ్యక్షురాలు స్వయంగా పురంధరేశ్వరి గారు హోమ్ మినిస్టర్కి ఓ లెటర్ ఇచ్చినా సరే బీజేపీ వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇది చరిత్ర, ఇది నేను చెప్పడం కాదు. అంటే నేను ఇది ఎందుకు చెప్పానంటే బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయని అనుకుంటున్నాను నేను. అయితే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది అనుకోకుండా వచ్చింది. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి మోడీ గారిని, అమిత్ షా గారిని కలవడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు. అక్కడ ఉండేటువంటి మిథున్ రెడ్డి కానీ, అవినాష్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి లాగా లాబింగ్ చేయలేకపోతున్నారు అని జగన్మోహన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నాడు అనేది కొన్ని వార్తలు వచ్చినాయి. అయితే అనుకోకుండా వచ్చినటువంటి ఉప ఎన్నిక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు అలాగే లోక్సభ సభ్యులు మద్దతు అవసరం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారా, ఎప్పుడు నేను మద్దతు ఇద్దామా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరోజు రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేశారంట. ఆ ఫోన్ చేయడంతోనే ఆయన ఎగిరి గంతేశారు. నేను కలుద్దామనుకుంటే వాళ్ళే నాకు ఫోన్ చేశారు, నా విధేయతని చాటుకోవటానికి ఇది ఒక అవకాశం దొరికింది నాకు అని చెప్పేసి ఆయన భావించాడు. నిన్న బొత్స సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు, మా పార్టీ పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా అని. మరి ఆ పార్టీ పుట్టినప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఎక్కడున్నారు? ఆయన పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు. ఇది ఉభయ రాష్ట్రాలు
సంయుక్త రాష్ట్రానికి. మరి అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఎందుకు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళలేదు? మొత్తంగా ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ శాతం లేకపోయేటప్పటికి జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి చేరాడు. అప్పుడు 67 సీట్లు వచ్చినాయి. ఈ అవకాశవాద రాజకీయాల్ని అడ్డం పెట్టుకొని మేమేదో సిద్ధాంతపరంగా కాంగ్రెస్కి వ్యతిరేకమని ఇవన్నీ మాటలు మాట్లాడటం అనేది అనవసరమైనటువంటి విషయం. అయితే నేను ఇక్కడ ఏం చెప్తానంటే, దేశంలో జరుగుతున్నటువంటి అవినీతి వ్యవహారాలు అంతకు మించి ఆంధ్రప్రదేశ్లో జరిగినా అప్పుడు ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద చల్లటి చూపే చూసింది. ఎటువంటి ఇబ్బంది ఆయనకు పెట్టలేదు. ఈయన కూడా వాళ్ళకి ఆర్టికల్ 370 రద్దయినా, అలాగే త్రిపుల్ తలాక్ అయినా, ముస్లింల మనోభావాలు దెబ్బతినే ఏ బిల్లు తెచ్చినా, రైతులకు సంబంధించినటువంటి 3 బిల్లులు తెచ్చినా, 3 చట్టాలు తెచ్చినా ఈయన సపోర్ట్ చేశాడు. ఇక సపోర్ట్ అంటే ఒక రోబోలాగా వ్యవహరించాడు తప్పితే ఎక్కడ కూడా ఎన్ఆర్సి సిఏకి సంబంధించి ఆ బిల్లు తెచ్చినప్పుడు కూడా, ఏది పౌరసభ్యత్వం బిల్లు తెచ్చినప్పుడు కూడా సపోర్ట్ చేశాడు. ఇక్కడ రాష్ట్రంలో ముస్లిం ప్రజానీకం వ్యతిరేకిస్తే తూతూ మంత్రంగా మళ్ళీ సపోర్ట్ చేసిన ఆయనే అసెంబ్లీలో ఒక తీర్మానం చేయమని ఒత్తిడి చేస్తే చర్చ లేకుండా ఒక తీర్మానం పాస్ చేసి పంపించాడు. మనకి తేట తెల్లంగా కనిపిస్తూ ఉంది ఏంటంటే, ఆయన తన కేసుల గురించే, తన అవినీతి గురించే, తన రాజకీయ భవిష్యత్తు రీసెంట్ గా తెచ్చినటువంటి వక్ఫ్ బిల్లుకి కూడా మేము వ్యతిరేకించామని అంటున్నారు. వారు వ్యతిరేకించామంటున్నారు. వక్ఫ్ బిల్లుని లోక్సభలో వ్యతిరేకించి రాజ్యసభలో సపోర్ట్ చేశారు. కీలకం ఎక్కడ కావాలి వాళ్ళకి? రాజ్యసభలో బీజేపీకి అటు ఇటుగా ఉంది మెజార్టీ. రాజ్యసభలో సపోర్ట్ చేసి అది బయటపడేటప్పటికి రాత్రి 12 గంటల తర్వాత బయటపడేటప్పటికి ఒక రోజు ముందు డేట్ వేసి మేము విప్పు జారీ చేశామన్నారు. కానీ ఆ ఎంపీలు మాత్రం ఏమన్నారు, మాకేం ఎటువంటి విప్పు లేదు, మేము స్వేచ్ఛగా ఓటు వేసుకుంటామని చెప్పేసి అన్నారు. కాబట్టి ఈ దొంగ ఆట, ఈ డబుల్ ప్లే అంతా కూడా ప్రజలు చూశారు. ఇవాళ ఆయన ఇటు కాంగ్రెస్కి కాకుండా అటు బీజేపీ కాకుండా ఉంటే రెండింటికి చెడిన రేవుడు అవుతాడు. అందులో ఏం సందేహం లేదు. ఆయన ఇవాళ రాజకీయాలు, ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఇవాళ కుర్తిలో పడిన ఎలకలాగా కొట్టుకుంటున్నాడు. ఎందుకు? తెలంగాణ వ్యక్తికి చెందిన వాడికి అతనికి ఓటేయకపోతే తెలంగాణ ద్రోహి అంటారు. బీజేపీకి ఓటేస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ప్రజలు విమర్శిస్తారు. అందుకని అతను ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అతనికి ఫోన్ కూడా చేయలేదు అనుకోండి వాళ్ళు. అలాగే ఒరిస్సాలో బిజు పట్నాయక్ పార్టీకి, జనతాదళ్ బీజేపీకి కూడా 5-6 సీట్లు ఉన్నాయి రాజ్యసభలో. లోక్సభలో లేవనుకోండి. వాళ్ళు ఎటువంటి నిర్ణయం చేయాల. కొన్నిసార్లు అతను నవీన్ పట్నాయక్ ఎవరికి ఓటేయకుండా తటస్థంగా ఉండి బయటకు వచ్చినటువంటి సందర్భం ఉంది. మన వర్క్ ఫీల్డ్ లో అతను బయటకు వచ్చాడు, బహిష్కరించాడు, ఓటింగ్ లో పాల్గొలేదు. ఓటింగ్ లో మీరు బీఆర్ఎస్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, బీఆర్ఎస్ ఏమందంటే యూరియా కొరత ఉంది కాబట్టి నెక్స్ట్ సండే కల్లా యూరియా కొరత ఎవరు తీరిస్తే వాళ్ళకి మేము ఓటేస్తాము, మద్దతు ఇస్తామని చెప్పేసి అన్నారు తెలివిగా. అదేలేండి, ఇప్పుడు ఈయన పోటీ చేస్తున్నటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు యూరియా కొరత తీర్చగలడా? ఆయనకి అధికారం ఉందా? అదేంటంటే తలాతోకలేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మన చర్చ ఏంటంటే, నేను ఉపోద్ఘాతం చెప్పాను ఇప్పుడు దాకా. ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి మోడీ గారిని ఎన్నిసార్లు కలిసినా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు కలిసినా తేడా చూడండి. నేను ఈ అంశం మీద మాట్లాడాను, ఈ ప్రాజెక్టుకి వాళ్ళు ఒప్పుకున్నారు, ఈ అంశం మీద నేను అడిగాను, ఇన్ని నిధులు ఇస్తామన్నారు, ఈ రకంగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో చెప్తా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడా ఎప్పుడైనా? అది ఏం మాట్లాడాడో, ఆ యాంటీ రూమ్లోకి వెళ్ళి ఏం చేశాడో మరి ఎవరికి తెలియదు. ఆయన
అదే కట్ పేస్ట్ కాపీ ఇక్కడ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అడిగారు, రాష్ట్రానికి సంబంధించిన ఉక్కు పరిశ్రమని ఆపాలన్నారు, రైల్వే జోన్ కావాలన్నారు. ఇవన్నీ రోజు ఇటు ముందు వెనకది ముందు 33 సార్లు కలిశాడు. 33 సార్లు అదే ప్రకటన చేశారు. ఆయన మాత్రం అడిగింది లేదు, చెప్పింది లేదు. ఇవాళ మనం చర్చకు వస్తే షర్మిల గారు ముసుగు తొలగింది, ముసుగులో నుంచి కాషాయం బయటకు వచ్చిందని చెప్పేసి ఆమె మాట్లాడింది. నిజమే. ఇప్పుడు మేమున్నామండి, మేమేమి ముసుగులు వేసుకోవాలా. మేము షంషీర్గా ఎన్డీఏలో చేరాము, ఒత్తులు పెట్టుకున్నాం. బీజేపీకి 6 లోక్సభ స్థానాలు ఇచ్చాం, 10 శాసనసభ స్థానాలు ఇచ్చాం. వాళ్ళు 8 లోక్సభ స్థానాలు, 8 శాసనసభ స్థానాలు, 3 లోక్సభ స్థానాలు గెలిచారు. అది మాది ఓపెన్ ఉండదు ఏదైనా సరే. మేము కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమి ధర్మంగా కూటమి నిర్ణయించినటువంటి అభ్యర్థికి ఓటేయడం అనేది మా ధర్మం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కూటమిలో ఉన్నాడు? ఇవాళ చీకటి కూటమిలో ఉన్నాడా, వెనక పెట్టినటువంటి కూటమిలో ఉన్నాడా? అది షర్మిల గారు అడిగింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్ని క్రిస్టియన్స్ని రెచ్చగొట్టి బీజేపీతో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కలిశారంటే కొంతమంది ముస్లింస్, కొంతమంది క్రిస్టియన్స్ ఈయన రికార్డ్స్ అయినటువంటి లౌకికవాది, ఈయన బీజేపీతో చేయి కలపడు అని చెప్పి కొంతమంది ఓట్లేశారు. ఓటింగ్ అనంతరం ఆయన చేసినటువంటి ప్రకటన ఏంటి? కేంద్రానికి మేము బేషరతు మద్దతు ఇస్తున్నాం, మా ఎంపీలు లోక్సభలో రాజ్యసభలో కేంద్రం ఏది తెచ్చినా సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఆ ఎంపీలు అప్పుడు విజయసాయి రెడ్డి గారు పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఆ ప్రకటన చేశాడు. దాని ప్రకారమే కొనసాగుతున్నప్పుడు చాలా మంది ముస్లింస్ క్రిస్టియన్స్ ఇదేంటి మనం తెలుగుదేశంకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిశాడని ఈయనకి సపోర్ట్ చేస్తే ఈయన నేను ఆ ప్రభుత్వానికి మద్దతు ఇస్తాను, బేషరతు మద్దతు ఇస్తానేంటని చెప్పి వాళ్ళు అప్పుడే హర్ట్ అయ్యారు. ఇవాళ వాళ్ళు ఎప్పుడు అడుగుతారా అని ఎదురు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డికి రాజ్నాథ్ సింగ్ గారి నుంచి ఫోన్ రావడంతో పండుగ చేసుకున్నాను. పండుగ చేసుకుని నేను కలవలేకపోయాను. ఈ రకంగా సరే నా కృతజ్ఞత. ఈ 5 సంవత్సరాల్లో నేను చేసినటువంటి దోపిడీకి, ఈ 5 సంవత్సరాల్లో నేను చేసినటువంటి అవినీతికి, 5 సంవత్సరాల్లో నేను చేసినటువంటి అరాచకానికి నన్నేమి ఇబ్బంది పెట్టినటువంటి బీజేపీకి నేను రుణం తెచ్చుకునేటువంటి అవకాశం వచ్చిందని చెప్పి ఆయన బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఇక్కడ ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీకి వైసీపీకి మధ్య వార్ జరుగుతుంది. ఏమని? ఈ మైనార్టీలు ముస్లింస్ క్రిస్టియన్స్ దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి పోలరైజేషన్ లో కాంగ్రెస్ వైపుకి వెళ్తున్నారని కొన్ని సర్వేలు వస్తా ఉన్నాయి. అది దాన్ని లాక్కోవాలని చెప్పేసి ఈమె ఒక పిసిసి అధ్యక్షురాలుగా ఆమె జగన్ వైఖరి మీద దాడి చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య దాయాది పోరు. అది మా పార్టీకి ఏమి సంబంధం లేదు, మేమేమి దాని మీద దాంట్లో డౌటే లేదు. మీరు సేఫ్ జోన్ లో ఉన్నారులేండి, అర్థమైపోతుంది. అది మొదటి నుంచి పాత కాంగ్రెస్ ఓటింగ్ మా వైపుకి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి పోరాటంలో మా వైపుకి వస్తారు. జగన్మోహన్ రెడ్డి అంటే బతికుంటే బలిసాకు తినొచ్చు. ఈ 5 సంవత్సరాలు బీజేపీ, ఈ 3.5 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంటుంది కాబట్టి వాళ్ళ దయాదాక్షిణాలతో ఆ ఈడీ కేసులు, సిబిఐ కేసులు నచ్చకంటే ఇంకా నెమ్మదిగా నడిపించుకుంటే చాలు. సరే, చంద్రబాబు నాయుడు గారు పెట్టే దాని మీద ఏంటనేది ఆందోళన ఉంది. ఆయనకి నిద్రలేని రాత్రులు జరుగుతూ ఉన్నాయి. ఓకే, రైట్.